ఈరోజు మనం డిస్కస్ చేద్దాం అనుకున్న టాపిక్ నిలకడ. ఈరోజు ఎవరు ఉన్నారు? విశ్వజ, కణమ్మ అంటే మైథిలి, అదర్ నవీన్, గణేష్, సునీత, మధు అండ్ కనబడకుండా బాలాజీ ఉన్నాడు. తర్వాత లిఖిత కూడా ఉంది. తల ఇట్లా అడ్డం అవుతుంది. నిన్న ఎవరు నాకు సజెషన్ ఇచ్చారు, అందరిని ఇంట్రడ్యూస్ చేయవా, నువ్వేమనుకుంటున్నావు అని కూడా పెట్టాడు కామెంట్. అందరు ఉన్నారు. సో కన్సిస్టెన్సీ అనే ఒక టాపిక్ మీద మధ్యాహ్నం మాట్లాడితే ఇది ఒకసారి డాక్యుమెంట్ చేద్దామని. అయితే తెలుగులో ఏమంటారు? స్థిరత్వం, స్టెబిలిటీ, కన్సిస్టెన్సీ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి కానీ డిఫరెంట్ మీనింగ్. అంటే కదులుతున్న దాంట్లో నిలకడ. అయితే ఇక్కడ ఏంటంటే జీవితం ఎప్పుడు కొత్తగా ఉండాలి, కొత్తగా నేర్చుకోవాలి, కొత్త పనులు చేయాలి, నిన్నట్లాగా ఈరోజు ఉండకూడదు అని ఒక కాన్సెప్ట్ స్పిరిచువాలిటీలో. అప్పుడు ఆల్వేస్ న్యూ ఎక్స్పెరిమెంట్ చేయాలి. మీరేమో కన్సిస్టెన్సీ ఉండాలి అని అంటున్నారు. అసలు కన్సిస్టెన్సీకి స్పిరిచువాలిటీకి సంబంధం ఏంటి అసలు? అంటే స్పిరిచువాలిటీని నేను చూసే కోణం ప్రకృతి కోణం. సో ప్రకృతి అంతా ఒక కన్సిస్టెంట్ సైకిల్లో నడుస్తున్నట్టు నాకు అనిపిస్తున్నది, యూనివర్సల్. ఇప్పుడు ఇక్కడ మనకి చలికాలం ఒక పర్టికులర్ మంత్లో వస్తే దాదాపు ఆ సమయంలోనే మళ్ళీ చలికాలం వస్తుంది. ఓకే. సో ఒక రికరెంట్గా ఏదో మనకు తెలియని అస్తిత్వం నడిపిస్తుంది అట్లా. సో ఎంత లేదనుకున్నా మనం ప్రపంచంలో భాగం అవునో కాదో కానీ ప్రకృతిలో ఖచ్చితంగా భాగం. ప్రకృతిలో కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది అంట. దాని యొక్క మూల సూత్రం కన్సిస్టెన్సీ. స్థిరమైన లేదా ఎప్పుడూ ఒకే రీతిగా. అయితే కన్సిస్టెంటీ అనగానే చాలా మందికి కొన్ని ఉన్న అపోహల్లో మెయిన్ అపోహ ఏంటంటే డైలీ చేయడం అని. అది కాదు. డైలీ చేసినప్పుడు అప్పుడు రొటీన్ అయిపోతుందా? కన్సిస్టెన్సీ డైలీ కూడా చేయొచ్చు. అంటే డైలీ ఒక్కటే కాదు, నువ్వు చేసే ఒక పని మళ్ళీ ఎగ్జాక్ట్లీ అదే పని నువ్వు అటెండ్ చేయడం మధ్యన ఉన్న టైం గ్యాప్ని, అది కన్సిస్టెన్సీ, నాట్ వర్క్. సో కన్సిస్టెన్సీ అనేది సమయానికి సంబంధించింది, నీ వర్క్ సెకండరీ. అంటే ఇప్పుడు జనరల్గా అందరి జీవితాల్లో పొద్దున 6 గంటలకు లేచి చాయ్ తాగుతారు, కన్సిస్టెంట్గా 6 గంటలకు లేచి చాయ్ తాగుతారు. 6 బాగు పోతారు, కన్సిస్టెంట్గా వస్తుంది చాయ్ తాగంగానే. అయితే వాళ్ళ జీవితంలో కన్సిస్టెన్సీ ఉంది కదా అంటారు. ఉంది. సో మెకానికల్ కన్సిస్టెన్సీ ఉండకూడదు. ఓకే. అట్లా అంటే యూ షుడ్ నాట్ అటెంప్ట్ సంథింగ్ డ్రైలీ. అంటే యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ దట్. ఊరికే చేస్తున్నావు, నడుస్తుంది కదా. ఓకే. అది కూడా అంటే అది కూడా అన్కాన్షియస్ ఉమరా జగదీశ్వరి రా అన్కాన్షియస్ కన్సిస్టెన్సీ అంటారు. కన్సిస్టెన్సీ ఉంది. ప్రతిరోజు 1 గంటకు తింటున్నాం. సో రోజువారీ కార్యక్రమాలకి మనం దీన్ని జోడించకూడదు. సో ఏదో ఒక ప్రాపంచికమైన పనిని ప్రకృతిపరమైన పనిగా మార్చడానికి మనం చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. జగదీశ్వర్ వాళ్ళిద్దరు చేయగలుగుతారు, మనం సో ప్రకృతిపరమైన కన్సిస్టెన్సీ ఎలాగూ ఉంది. మనం తినడం ప్రకృతిపరమైన కన్సిస్టెన్సీ, అది ఖచ్చితంగా మధ్యాహ్నం 1 గంట నుంచి అటో ఇటో నడుస్తుంది. మనం అడాప్ట్ చేసుకునే విషయాల్లో కన్సిస్టెన్సీ గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే మీరు చాలా వీడియోలలో వింటూ ఉంటాం ఏంటంటే, నేను ఈ పని జీవితాంతం చేయదలుచుకున్నా, నేను ఇది నేను చచ్చిపోయే చివరి శ్వాస దాకా చేస్తా అంటారు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకు అది అవసరం జీవితాంతం అంటే నువ్వు ఏదో ఒక అడాప్ట్ చేసుకున్న పనిని ప్రకృతి పరంగా మార్చడానికి అదొక్కటి సూత్రం. ఓకే. అంటే ఒక రాయిని ప్రాణప్రతిష్ఠ ఎందుకు చేయాలి? చేస్తే దేవత అవుతుంది కదా, ఉత్తగా కూర్చోబెట్టొచ్చు కదా. సో దానికి ఒక శాంక్టిటీ ఇవ్వడానికి ఒక ఫార్ములా ఏదో అవసరం. సో అట్లాంటి ఒక ఫార్ములా మనం క్రియేట్ చేసుకుంది, వేరే వాళ్ళ ప్రమేయం లేకుండా. ఎనీ వర్క్ మధ్యలో వచ్చి పోయిందా అది ప్రపంచాన్ని, ఎప్పటికి ఉండేదా అది నీది. ఆకలి నీది, నువ్వు దాంతో ఐడెంటిఫైగా నో ప్రాబ్లం. కానీ డబ్బు రావచ్చు పోవచ్చు, వచ్చిపోతుంది కాబట్టి ఖచ్చితంగా కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అనేది దానికి లింక్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఎక్స్టర్నల్గా ఒక వర్క్ నాలోకి తీసుకుంటున్నా, పెయింటింగ్ అనుకో, లేదా యూట్యూబ్ వీడియో చేయడం అనుకుందాం. ఇప్పుడు నేను కనుక దీన్ని రకరకాల ప్రాపంచిక విషయాలకు ముడిపెట్టి నాకు రెస్పాన్స్ వస్తుంది వదిలేసిన అనుకో, ఇదే నాకు బాధగా పరిణమిస్తుంది. నా మనసులో ఒక బ్లాట్ ఏర్పడుతుంది.
అంటే ఎక్స్పెక్టేషన్ సో ఎక్స్పెక్టేషన్ ఉన్న మరుక్షణం నువ్వు తప్పకుండా వదిలేస్తున్నావు. అంటే కన్సిస్టెన్సీలో ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు అసలు. కానీ ప్రగతి ఉండాలి, అభివృద్ధి ఉండాలి, కానీ సహజమైన అభివృద్ధి. అది ఎంత ఎదగాలో అంత అభివృద్ధికి ఆస్కారం ఉండాలి. అంటే వెంపల చెట్టు ఎంత ఎదగాలో అంత ఎదగాలి, మర్రి చెట్టును పట్టించుకో. అంటే ఎక్స్పెక్టేషన్ లేకుంటే ఆటోమేటిక్ గా గ్రోత్ వచ్చేస్తున్నట్టే కదా. ఎక్స్పెక్టేషన్ లేకపోతే మెకానికల్ ఆస్పెక్ట్ లో ఏ గ్రోత్ ఉండదు. ఇప్పుడు వంట చేసే ఒక గృహిణి ఏం ఎక్స్పెక్ట్ చేయదు, కానీ మెకానికల్ గా చేస్తుంది, అందుకే ఏ ఉత్సాహం ఉండదు. అంటే అవేర్ గా, అంటే ఇష్టంగా అనొచ్చా, ప్రయోగం మిస్ అవుతుంది. మెకానికల్ యాక్ట్ లో ప్రయోగానికి స్కోప్ లేదు. అదే గృహిణి 100 మందిలో ఒకరు తను వంట అందరిలాగే చేస్తుంది, కానీ నిరంతరం ఫ్రెష్గా దేవాలయానికి వెళ్ళినట్టు వెళ్తుంది టు అటెంప్ట్ దట్ యాక్ట్. అయితే ఇప్పుడు కన్సిస్టెన్సీ వల్ల మనకి కలిగే ఉపయోగం ఏంటి? అంటే గ్రోత్, అంటే స్పిరిచువల్ గ్రోత్ కానీ వాట్ ఎవర్, ఏం ఉపయోగం మనకి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్ల? ఏ ఉపయోగాలు లేవు. ఎందుకు చేయాలా? నీ మైండ్ స్థిరంగా ఉంటుంది అంతే. మైండ్ స్థిరంగా ఉంటుంది అంతవరకు. దానికోసం అందరు వస్తుంది. అదే మరి, అది ఉపయోగమే. అదే అంటే ప్రాపంచిక పరమైన నీకు పేరు రాకపోవచ్చు, గొప్ప ఉపయోగం కదా. ఇప్పుడు త్యాగరాజ స్వామి ఎవరు కన్సిస్టెంట్ గా చనిపోయేవారు కీర్తనలు చేసినవాడు. సో ఆయన విజయం కన్సిస్టెన్సీలో ఉంది. కన్సిస్టెంట్ గా ఎవడైతే ఒక పనిని అటెంప్ట్ చేస్తాడో ఆ విషయం గురించి వాడికి చాలా రహస్యాలు తెలుస్తాయి. అంటే ఎట్లా, వాట్ కైండ్ ఆఫ్ రహస్యాలు? మీ జీవితం, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మీ జీవితంలో మీరేం కన్సిస్టెంట్గా చేశారు, అది చేయడం వల్ల మీరేం రహస్యం తెలుసుకున్నారు? నువ్వు జస్ట్ చేస్తూ పో అండ్ దాన్ని నిరంతరం టచ్ చేస్తూ పో. దాన్ని మెకానికల్గా మారనీయకు, అంటే డ్యూటీ కానీ. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళినట్టు అక్కడికి వెళ్తున్నా అంటే మెకానికల్గా దాన్ని మారనీయకు. ఫస్ట్ అది పక్కకి జరిపోవాలి. మెకానికల్ గా మారిందా నీ కన్సిస్టెన్సీకి ఏ విలువ లేదు. తెలుస్తుంది, ప్రగతి మిస్ అవుతుంది. ప్రగతి లేదా నువ్వు తెలియకుండా మెకానికల్ యాక్టివిటీలో ఎంటర్ అయిపోయి. ఇలా అనుకోవచ్చా, రోజు కూరను ఒకే రకంగా చేసే బదులు కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తూ అదే కూరలో కొత్త ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు సర్వతోముఖాభివృద్ధి అంటారు, అంటే అన్ని ఆస్పెక్ట్స్ లో నీ ఎరుక విస్తరించింది. అంటే తరగడంలో నువ్వు ప్రాక్టీస్, అంటే కాస్త నైపుణ్యత సాధించినావు, రకరకాల గిన్నెలను అన్వేషిస్తున్నావు. అత్త కన్నం వచ్చి మట్టి పాత్ర వాడంటే అది వాడి చూసినావు, దీనికి దానికి ఉన్న తేడా ఎందుకు గుర్తించినావు. ఆ కూర చేయడంలో అభివృద్ధి తక్కువ సమయంలో ఎట్లా, తక్కువ గ్యాస్ తో ఎట్లా, అసలు ఇంట్లో అసలు ఎక్కువ పదార్థాలు లేవు దాంతో ఎట్లా. సో ఇక్కడ వేరే వాళ్ళతో అసలు పోలిక లేదు, బట్ యు ఆర్ ఎంక్వైరింగ్ ఇన్ టు ఇట్. సో ఒక కాన్షియస్లీ మ్యాడ్ ఎఫర్ట్ ఉంటుంది కన్సిస్టెన్సీ. యు ఆర్ టోటల్లీ ఇన్ టు ఇట్. సో కన్సిస్టెంట్లో ప్రగతి ఉంటూ నువ్వు వేరే వాళ్ళని పక్కకి జరిపినప్పుడు ధ్యానంలో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది, సమయం మర్చిపోబడుతుంది. అచ్చా, ఏదైనా ఒక పనిని ఇన్వాల్వ్ అయ్యి, ప్యాషన్ ఉన్న పనిని ఇన్వాల్వ్ అయ్యి అది చేస్తూ ఉంటే ధ్యాన స్థితిలోకి ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటాం. ధ్యానం సహజంగా ఆవిష్కృతమైంది, ధ్యానం సహజంగా జరుగుతుంది. అంటే నిద్రాస్థితి, ధ్యాన స్థితి రెండింటి యొక్క స్వరూప స్వభావాలు ఒకటే. అక్కడ నిద్రపోయేవాడికి తెలియదు, ఇక్కడ తెలుసు. స్టిల్ ద సేమ్ థింగ్ హ్యాపెనింగ్. అంటే నీకు ప్రపంచకి సంబంధించిన ఏ విషయాన్ని ఇబ్బంది పెట్టడం లేదు, తద్వారా నువ్వు లిబరేట్ అయి ఉన్నావు. సో ఏదైనా ఒక పనిలో కంప్లీట్ ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా అదే మేనిఫెస్ట్ అవుతుంది, అనుభవం వల్ల తెలుస్తుంది, ప్రూవ్ చేయలేదు. ఇలా అనుకోవచ్చు, ఒక రథం పట్టిన నేను సంవత్సరం రోజులు ఈ టైంకి పని చేస్తా అనొచ్చు. కానీ సంవత్సరం రోజులు జీవితకాలం అనుకోవాలి. జీవితకాలం ఎందుకంటే మనకు జీవితకాలం ఉన్నవే నీవి. ఆకలి జీవితకాలం ఉంది, శ్వాస జీవితకాలం ఉంది. జీవితకాలం అదే జీవితము. నిద్ర జీవితకాలం ఉండబోతుంది. భార్య కాకపోవచ్చు, ఉద్యోగం కాకపోవచ్చు. అది మళ్ళీ పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుందా కన్సిస్టెన్సీ? ఏదన్నా అనుకుంటే అది ఏ పర్సన్, ఎవరి కన్సిస్టెన్సీ వాళ్ళది. ఒకరికి ఎవరికి ఏది ఇష్టమో కన్సిస్టెన్సీ ఏదైనా ఉండొచ్చు, దాని మూలంలో అదే ఉంది. సమయం మర్చిపోబడుతుంది, నువ్వు ప్రగతి అనుభూతి చెందుతావు, నీకు ఒక సహజమైన ఆనందము, ఒక సహజమైన ధ్యాన స్థితి ఆవిష్కారం జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది రెగ్యులర్గా ఒక టైం పూజ చేయడం అలవాటు. వాళ్ళకి పొద్దున 5 గంటల నుంచి 6 గంటల దాకా, 6 గంటల దాకా నుంచి 7 గంటల దాకా ఒక నిష్టపూర్వకంగా ఒక పూజ కన్సిస్టెంట్గా చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉంటుంది ఖచ్చితంగా. ఏదో ఒక ఉపయోగం ఉంటుంది, ఉపయోగం లేకుండా ఉండదు. కాకపోతే వాళ్ళు దాన్ని ఏదైనా ఆశించేస్తున్నారో మనకు దేవుడు ఏదైనా ఇస్తాడని ఆశించి తద్వారా అది పోయింది. ఆశించకుండా చేస్తే అంటే నువ్వు అది వరల్డ్లీ. ఇప్పుడు ఉద్యోగం లాంటిది, నువ్వు ఉద్యోగం చేస్తున్నది ఉద్యోగం మీద ప్రేమతో కాదు, పైసల కోసం.
సో దేవుడిని నువ్వు పూజిస్తుంది దేవుడి మీద ప్రేమతో కాదు, యూ వాంట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. మన జీవితంలో ఏదైనా ఒక పనిని రెగ్యులర్గా చేయాలంటే, అంటే 3 రోజులకు ఒకసారో లేదా రోజుకు ఒకసారో వాటెవర్, వారానికి 2 సార్లు కన్సిస్టెంట్గా చేయాలంటే మనకు ఆ పని మీద చాలా చాలా ఇష్టం ఉండాలి. ఇష్టం లేకపోతే చేయలేం కదా. అంటే దీనికి ఒక అత్యంత రహస్యమయ సూత్రం ఉంది. కన్సిస్టెన్సీగా ఏ పని నువ్వు చేయాలని నిర్ణయించుకున్నావు, నీలో ఏమంటారు ఒక రకమైన ఉత్సాహం కానీ, ఒక యాంగ్జైటీ కానీ, ఉద్వేగం కానీ పోయే వరకు దాన్ని చేయకూడదు. ఉత్సాహము, ఉద్వేగము, యాంగ్జైటీ ఏం ఉండకూడదు ఆ పని నువ్వు మొదలు పెట్టే రోజు. అవి ఉన్నన్ని రోజు నువ్వు దాన్ని ముట్టుకోవద్దు. ముట్టుకున్నావంటే ఆపేస్తావు. ఏ ఎమోషన్ లేకుండా నువ్వు దాన్ని ముట్టుకున్నప్పుడు అది జీవితకాలం కొనసాగించగలవు. ఏదైనా ఎమోషన్ యాడ్ అయితే నువ్వు ఎమోషన్ లోనే దాన్ని పట్టుకున్నావు అనుకో, ఎమోషన్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పెక్టేషన్. నేను అద్భుతంగా చేయాలి రోజు అంతే, నువ్వు త్వరలో ఆపేస్తున్నావు. అసలు ఇప్పుడు ఎవరైతే ఒక రోజు వైలిన్ క్లాస్కి వెళ్ళి ఒకరోజు ఏదో పనికి వచ్చి గంటలు చెప్తున్నారు అనుకో, ఇట్ మీన్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ. నిజంగా కొనసాగించేవాడు గంభీరంగా ఉంటాడు, గుర్తుపట్టవచ్చు. నిజానికి ఇనిషియల్గా అట్లా అనిపిస్తుంది, వీడేం చెప్తలేడు, వీడికి ఆసక్తి లేదు అనుకుంటారు. వాడు గ్రౌండ్ అయి ఉన్నాడు కంప్లీట్గా మాట్లాడేటోడు. సో దాన్ని ఎవరైతే కథలుగా చెప్తున్నారో, ఇట్ ఈస్ జస్ట్ దేర్ మైండ్ స్పీకింగ్, దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. రైట్. ముఖ్యంగా మాట్లాడుకుంటే ఏంటంటే కన్సిస్టెన్సీ మనం చేయడం వల్ల మనసు అన్నది స్థితప్రజ్ఞతా స్థితికి వస్తుంది, ఒక ధ్యాన స్థితికి ఆటోమేటిక్ వస్తుంది ఒక పని చేయడం వల్ల. అది ఒక రకమైన పద్ధతి, ఒక దారి. అంటే ప్రపంచంలో ఉన్న మనిషికి ఇది ఒక దారి. కన్సిస్టెన్సీ అనేది ఒక దారి. మీ పర్సనల్ లైఫ్లో మీరు చూసారు దాన్ని? చేస్తూనే ఉన్నారు 2009 నుంచి. ఏ పని ఎంచుకున్నా అది జీవితకాలం అన్నది నాకు తెలిసి మొట్టమొదటిసారి ఈ విషయాన్ని ఎక్కువ చెప్తున్నది నేనే. భయం వేస్తుంది జీవితకాలం అంటే అసలు భయం, జీవితకాలం అంటే భయం పోతుంది యాక్చువల్గా. ఇప్పుడు కొంతసేపు ఉంటుంది అంటే నీకు ఫీల్ ఇవ్వండి వస్తుంది. అప్పుడు నీకు కష్టంగా అన్నప్పుడు ఇష్టంగా లేదు కదా. ఇప్పుడు జీవితకాలం అన్నప్పుడు నువ్వు కష్టపడుతున్నప్పుడు ఆ పనిని ఎంచుకోలేవు కదా, డ్యూటీ అయిపోతుంది. కష్టం అనిపిస్తే అసలు మొదలు పెట్టరు. అవును. సో ఇక్కడ జీవితకాలం అన్న చోటనే ఉంది. సో జీవితకాలం చేసే ఏ పనిలోనూ ఆస్తమా ఉండదు, అంటే ఐ మీన్ టు ఎక్సైట్మెంట్ ఉండదు. చిత్రం ఏది జీవితకాలం చేస్తున్నామో అక్కడ ఏ ఎమోషన్ లేదు చూడండి. అసలు జీవితకాలం ఎమోషన్ లేదంటారు అసలు. చెక్ చేసి జీవితకాలం పడుకుంటాం, ఎమోషన్ లేదు. ఎస్ ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. నాకు అగ్రవేషన్ చెప్పండి. అసలు ఎంత గొప్ప నిద్రపోయినా ఎవడు పట్టించుకోడు. అంటే ఇది క్షుణ్ణంగా చూసి నాకు అర్థమైంది, ఏది జీవితకాలం చేస్తున్నామో అది శ్వాసతో సమానమవుతుంది. శ్వాస మీద ధ్యాస, పని మీద ధ్యాస ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, రెండు ఒకటే అప్పుడు. ఎందుకంటే ఏది లైఫ్ లాంగ్ చేస్తున్నామో దాన్ని నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. సో దానికి ఈక్వాలెంట్గా ఏది నువ్వు మార్చగలిగినా, ట్రాన్స్ఫార్మ్ చేయగలిగినా సేమ్ క్వాలిటీ నీకు రిఫ్లెక్ట్ అవుతుంది. రైట్. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే కన్సిస్టెంట్గా చేసే పని ఏదైతే ఉందో అది రోజుకి ఇంత నిడివే చేయాలి అట్లా లేదు అసలు. అట్లాంటిది నువ్వు ఎప్పుడైనా అనుకున్నావు రోజు 5 minutes తినాలని? లేదు. నువ్వు 3 hours తిను, 2 hours తిను. ముఖ్యం తినడం అనే యాక్ట్ తప్ప ఎంతసేపు సమయమే లేదని చెప్పినప్పుడు ఇంతసేపు తిన్నామన్న ధ్యాస ఉండదు నీకు. అట్లాంటి రూల్స్ ఏం లేవు. జీవితకాలం చేసే ఏ పనిలో సమయం లేదు. అయితే రోజు చేయాలనుందా, వారానికి ఒకసారి చేసినా పర్లేదు, అది నీ ఛాయిస్. అది ఇప్పుడు ఉదాహరణ నువ్వు ఎక్స్ట్రీమ్లీ బిజీ, ప్రపంచంలో పడి కొట్టుకుపోయినావు, 10 మంది పిల్లలు, ఉద్యోగం చేయాలి ఖచ్చితంగా, అలాంటప్పుడు అలాంటి మాటలు ఉపయోగపడవు. అయినప్పటికీ నువ్వు వెల్కమ్ చెప్పొచ్చు కన్సిస్టెన్సీకి. అట్లీస్ట్ వారంలో ఒక 1/2 hour నేను నిశ్శబ్దంగా ఉంటా. వారంలో 1/2 hour నిశ్శబ్దంగా ఆ 1/2 hour ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏమైనా సరే ఐఎమ్ గోయింగ్ టు బి. ఇది కండిషనల్ కాదు, మీరంతా నాకు కోఆపరేట్ చేస్తేనే అనేది లేదు. కన్సిస్టెన్సీ అనేది పూర్తి నీకు సంబంధించింది. ఎవరు కోఆపరేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీ చుట్టే పువ్వు నరవచ్చు, బట్ స్టిల్ యు ఆర్ సైలెంట్. అయితే ఫ్రీక్వెన్సీ అంటే ఈ పనికి నెక్స్ట్ మళ్ళీ అదే పని అటెండ్ చేసినప్పుడు దాని మధ్య ఉన్న గ్యాప్ కన్సిస్టెన్సీకి ప్రతీక. అంతే. మీరు ఏదైనా చేశారా, మీరు ఎట్లా కనుగొన్నారు, ఏంటి దాని అనుభవం అని అడిగారు. అది అక్కడికి వెళ్తున్నా, మధ్యలో నవకాంతి బ్రేక్ చేసింది. సో కన్సిస్టెంట్ గా బ్రేక్ చేస్తున్నాడు. నువ్వేం చేసినావు
వేసుకున్నావు దీని 2009లో నాకు మొట్టమొదటిసారి ఈ విషయం తెలిసింది. ఎట్లా? అనుకోకుండా స్టంబుల్డ్ అప్ అని అంటారు. అనుకోకుండా ఎప్పుడు సడన్ గా స్ట్రైక్ అయింది. దానికి ఆధారం పుస్తకం కాదు, గురువు చెప్పిన వ్యాఖ్య కాదు, నాకే అనిపించింది. ఆ అనిపించడానికి అన్ని అంటే మెయిన్ సోర్స్ ప్రకృతి. ఇందులో ఒక సైకిల్ ఉంది, మరి నాలో ఏది లేదు సైకిల్. అంటే నేను దారి కొట్టుకుపోయి ఏడు తిరుగుతున్నాను. సో ఎక్కడైతే ఎగ్జాంపుల్ నువ్వు ఒక చిన్న చుక్క పెట్టావు, ఎవ్రీడే నేను ఒక టైంలో రాసేవాడిని 2009 అనుకోకుండా. నా దగ్గర ఏం రిసోర్సెస్ లేవు, డబ్బు లేదు, పెన్ను పేపర్ అయితే ఈజీ దొరికింది. తర్వాత ఈ పైన బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, అప్పుడు అది బొమ్మలు చేయాలని అనుకున్నా. ఒక 7-8 పనులు అనుకున్నా, బట్ ఇప్పటికీ కొనసాగుతుంది రాత, మిగతా జారి వెళ్ళిపోయినాయి. రైటింగ్ అనే కన్సిస్టెన్సీ ఎవ్రీ డే ఐఎమ్ రైటింగ్ 2009 నుంచి ఇప్పటిదాకా. చదవడం కూడా. ఓకే. సో ఇప్పుడు అది రోజుకి 10-20 సార్లు ఇక జీవితకాలం నడుస్తుంటది. అది నీకు బాగుంటుంది కన్సిస్టెన్సీ. లేదు, ఆమె లోపల చూస్తూనే చెప్తుంది. మొన్న ఒక వీడియోలో చెప్పారు, కాసేపు చదువుకోవడం, కాసేపు రాయడము, కాసేపు పెయింట్ వేయడము, కాసేపు అట్లా. అంటే మనసు ఏది ఆ మూడు వెక్స్ అయినమో లేకపోతే ఒక స్టేట్ అంటే ఏది మైండ్ ఎక్కువసేపు కొనసాగించలేదు, మైండ్ యొక్క ప్రవృత్తి. అంటే మైండ్ కి ఒకే దాని మీద ఫోకస్ ఉండడం అనేది లేదు. వాతావరణం మారుతుంటే మైండ్ మారుతూ ఉంటది, ఎండ్ వస్తే మైండ్ మారుతుంది. ఆలోచనలు కదా, అంటే నీ ఇంద్రియాలు ఎఫెక్ట్ అయితే నీ మైండ్ ఎఫెక్ట్ అవుతుంది. మైండ్ ఎప్పుడు అదే కంటిన్యూ అవ్వదు. సో మైండ్ యొక్క అంతఃశ్రోత కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మైండ్ స్వభావం పట్టుకోవడం అనుకో, ఒకటి దాన్ని పట్టుకో, కాసేపు దీన్ని పట్టుకో, దాన్ని వదిలేసి పట్టుకునే స్వభావం కొనసాగిస్తే ఇంకో దాన్ని పట్టుకో. సో పట్టుకునే స్వభావం కొనసాగుతుంది, తద్వారా నిరంతర స్థిరత్వం ఎస్టాబ్లిష్ అవుతుంది. దేన్నో దాన్ని పట్టుకోవాలి. కంటిన్యూ దాన్ని పట్టుకోవడం మైండ్ ఒప్పుకోదు కాబట్టి. ఇప్పుడు డ్రైవర్ ఏదేమైనా స్టీరింగ్ పట్టుకొని ఉంటాడు, అట్లా ఉదాహరణ పట్టుకొని ఉంటాడు. మైండే పట్టుకునేదంతా మైండే, పరిశాన్ అయ్యేది మైండే, పట్టుకునేంత. సో బాడీ జస్ట్ దానికి ఒక వెహికల్ అంతవరకు. అయితే నేను ఇది పూర్తి చేస్తాను. 2009లో మొదటిసారి ప్రకృతిని చూసినప్పుడు అక్కడే పుట్టింది ప్రకృతి ప్రపంచం అనేది. సో ప్రపంచంలో ఏది కన్సిస్టెంట్గా కొనసాగదు. ఒకవేళ కన్సిస్టెంట్గా ఉన్న దాంట్లో ఫోర్స్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, వేరే వాళ్ళ యొక్క ఐడియాలజీ ఇంపోజ్ అవుతుంది, అథారిటీ ఉంటుంది. అట్లాంటి ప్రదేశాల్లో కన్సిస్టెన్సీ అనేది నీకు స్ట్రెస్ గురి చేస్తుంది, నిన్ను బాధ గురి చేస్తుంది ఖచ్చితంగా. వేరే వాళ్ళతో పెట్టుకుంటే అథారిటీ ఉందా, కన్సిస్టెన్సీకి మీనింగ్ లేదు, నీలో పుట్టాలి అది. సో ప్రకృతి స్వయం చాలితం, అంటే సెల్ఫ్ సస్టైనింగ్ మెకానిజం. దాంట్లో అంటే ఒక భక్తి ఉన్నవాడు అనుకుంటున్నాడు ఈ పరమాత్మ యొక్క కరుణ వల్ల ఎవ్రీ సీజన్లో ఇట్లా వర్షం వస్తుందని. నేను పరమాత్మని తీసేసి పక్కన పెట్టేసిన, అది ఉందా లేకున్నా ఇట్ కంటిన్యూస్. సో ఇప్పుడు నాలో ఏదైనా అటువంటిది ఉందా అన్నప్పుడు సహజంగా ఆకలి ఉంది, నిద్ర ఉంది తెలిసింది. ఇప్పుడు నేను అడాప్ట్ చేసుకుంటున్న రైటింగ్ అంటే ప్రకృతిలో రైటింగ్ లేనే లేదు. సో నేను తీసుకున్న దాన్ని మనం ప్రకృతి పరంగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి అత్యంత దగ్గర దారి జీవితకాలం కొనసాగించడం అని ఒక స్ఫురణ కలిగింది. సో ఆ కలిగినప్పుడు నేను చెప్పాను అనుకో, ఎవరు నమ్మాడు. ఇప్పుడు నేను చెప్పొచ్చు, ఇప్పుడు నేను ఒక 5 పుస్తకాలు రాసిన, ఇంకో పుస్తకం ఈ సంవత్సరం ఇంకో 7 పుస్తకాలు రాస్తా అంటున్నా. బికాస్ నిరంతరం చేయడం వల్ల నీకు చాలా రహస్యాలు తెలుస్తాయని చెప్పిన చూడు. నీకు ఒక తెలియని ఆర్డర్ ఫామ్ అవుతుంది, నీ భాషలో ఆర్టికులేషన్ వస్తుంది, నీ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. ఆ తర్వాత తక్కువ మాటల్లో గొప్ప గొప్ప విషయాలు చెప్పే ఒక ఆర్ట్ వస్తుంది, నైపుణ్యత వస్తుంది. నీ చేతిరాతలో ఒక ఫ్లో వస్తుంది, రకరకాల విషయాలు. ఇది ఎప్పుడో ఒకసారి చేసేవాడికి ఎప్పటికి చిక్కదు, దాని మీద మాస్టరీ వస్తుంది. అంటే యూ ఎంటర్ ఇన్ టు ద రెల్మ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎఫర్ట్లెస్లీ. అది నాకు కలిగింది. ఇప్పుడు నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, నువ్వు ఖచ్చితంగా ఇట్లా చేయమని. అంటే అది మన డ్యూటీగా. ఎవరు ఎలా జీవించాలో అలా జీవించే రైట్ అందరికీ ఉంది. ఇది నేను నిర్ణయించుకున్నది, ఎఫర్ట్లెస్గా జరుగుతుంది కాబట్టి నేను కొనసాగిస్తున్నా. అంటే చాలా మంది జీవితాల్లో ఈ ప్రిన్సిపల్ వల్ల జరుగుతుంటుంది. అంటే మీరు గమనించుంటారు కదా, ఎవరెవరికైతే జ్ఞానోదయం కలిగిందో వాళ్ళందరూ ఇదే చూసిన నేను. అది రమణ మహర్షి కన్సిస్టెంట్గా అరుణాచలం ఉన్నాడు, కన్సిస్టెంట్గా అక్కడే ఉండి జస్ట్ మౌనంగా ఉన్నాడు అంతే.
ఏడికి పోలే. కన్సిస్టెన్స్ గా గోచి కట్టుకున్నాను. ఓషో కన్సిస్టెంట్గా ఎవ్రీడే ఒక స్పీచ్ ఇచ్చిండు. కరెక్ట్. సుభాష్ పత్రి కన్సిస్టెంట్గా తిరిగిండు. కన్సిస్టెన్సీ రమణ మహర్షి కూడా వంట చేసారు. అది పని. ఇప్పుడు నువ్వు కూడా వంట చేస్తుంది, ఏం చేస్తున్నా కన్సిస్టెంట్ గా ఒక్కటే ఉంటది, ఎక్కువ చేయలేవు. ఒకటో రెండో మూడో నాలుగో నీ స్థాయిని బట్టి, నీ సమయాన్ని బట్టి. ఎందుకంటే కన్సిస్టెన్సీ అంటే టైం అనుకుంటున్నాం కదా, ఆ సమయం లేకపోతే నువ్వు కన్సిస్టెంట్ గా ఏం చేస్తావు. కాకపోతే మొత్తం మానవ జాతి అంతా 99% మంది కన్సిస్టెంట్ గా పర్సన్ వేస్తున్నారు. కన్సిస్టెంట్ గా స్ట్రెస్ గురవుతున్నారు. అయితే ఆయన కన్సిస్టెన్సీగా గిరి ప్రదక్షిణ చేసేవారంట కదా రమణ తాత. ఎప్పుడు చేయలే, ఓన్లీ ఎవరినల్ని ఎవరిని చేస్తారు, ఒక టైంలో పోయేవాడు కాదు. అయితే ఈ ఏదైతే ఒక యాక్ట్ కన్సిస్టెంట్గా చేసే యాక్ట్, అది అరగంటో గంటో, రోజులో అరగంటో గంటో, లేదా వారానికి ఒక గంటో 2 గంటలో వాటెవర్, దీని ఇంపాక్ట్ మిగతా 24 అవర్స్ మీద ఎట్లా ఉంటుంది? ఒక ఎక్స్టెంట్ వరకు ఉంటుంది. ఎందుకంటే ఒకటి సెట్ అయితే మొత్తం సెట్ అయితే, దానికి ఎగ్జాంపుల్ మన ఇల్లు. ఫస్ట్ ప్లాట్ సెట్ చేయి, తర్వాత పిల్లర్ సెట్ చేయి. పిల్లర్ సెట్ అయితే గోడలు సెట్ అయితే, గోడలు సెట్ అయితే తలుపులు సెట్ అయితే, తలుపులు సెట్ అయితే చిలుకు సెట్ అయితే. నువ్వు చిలుకు గురించి ముందు ఆలోచించొద్దు, ఫస్ట్ నువ్వు ప్లాట్ సెట్ చేయి. నువ్వు కన్సిస్టెన్సీగా మొదలు పెట్టిన 5-6 ఏండ్లు ఏ ఇంపాక్ట్ ఉండదు. ఆ తర్వాత ఎవ్రీ మినిట్ యూ సీ ఇంపాక్ట్. బికాజ్ ఇది ఒక్కటి స్థిరపడడం వల్ల అదే మనస్సు అన్నిటినీ దర్శిస్తుంది, అదే సూక్ష్మ బుద్ధి అన్నిటికీ విస్తరిస్తుంది. కన్సిస్టెన్సీ బేసికల్గా వర్క్కి సంబంధించింది కానీ కాదు. ఓకే, నువ్వు కన్సిస్టెంట్గా పెయింటింగ్ చేస్తున్నావు, నువ్వు కన్సిస్టెంట్ పెయింటింగ్ మీద వర్క్ చేస్తున్నావు, యు ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఎఫర్ట్లెస్ అండ్ పర్ఫెక్ట్. పెయింటింగ్ సెకండరీ ఇక్కడ, అదొక మాధ్యమం. చూడడానికి పెయింటర్ కనిపిస్తుంది, వాడు అతన్ని దాన్ని పర్ఫెక్ట్ చేయడం లేదు. అది ఎలాగో నిరంతరం చేసినప్పుడు, నిరంతరం నువ్వు అన్వేషిస్తున్నప్పుడు, ఒక ప్రయోగశీలత ఉన్నప్పుడు, వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు దానికి ఉండే శానిటీ దానికి ఉంటుంది. సో నువ్వు మెకానికల్గా చేస్తే ఎక్కువసేపు చేయలేవు. ఇప్పుడు మనం ఫుడ్ వండుకోవడం అనివార్యం కనుక చేసుకొని తింటున్నాం మొక్కుబడిగా. పెయింటింగ్ అట్లా కాదు కదా, యూ హ్యావ్ టు లైక్ ఇట్. అంటే మొక్కుబడిగా ఇప్పుడు పెయింటింగ్ చేసినా చేయకపోయినా నీ ఫిజికల్ రియాలిటీకి వచ్చే ప్రాబ్లం లేదు, తినకపోతే ప్రాబ్లం వస్తుంది. అందుకని ఇష్టం లేకపోయినా వంట చేస్తున్నారు. అసలు ఆకలి ఉండదు అనుకుంటే ఎవరు వంట చేయరు. అప్పుడు నిజంగా వంట మీద ఆసక్తి ఉన్నాడు, వంట చేసుకుని తింటాడు. కన్సిస్టెంట్గా చేసే ఏ పనైనా వితౌట్ ఎక్స్పెక్టేషన్ చేస్తేనే దాన్ని అది ధ్యానమయం అవుతుంది, లేకపోతే అది ప్రాపంచికం అవుతుంది. ఉద్యోగం కన్సిస్టెంట్గా చేస్తారు, ఎవ్రీడే 10 o'clock వెళ్తారు, 6కి వస్తారు. దిస్ ఈస్ కన్సిస్టెన్సీ డెఫినేషన్లో ఫిట్ అయినప్పటికీ ఇది మెకానికల్. మోస్ట్లీ మనకు ప్యాషన్ ఉన్న పనే అట్లా అవుతుంది. అది నువ్వు ఎంచుకోవాలి. మీకు రైటింగ్ అన్నది ప్యాషన్ అయింది, మీరు అట్లా పని అంటున్నారు, ఎంచుకోమంటున్నారు. నాకు ఏది ఎంచుకునే సామర్థ్యం లేదు. నేను ఒక ఆవిడ సాయంత్రం నేను జస్ట్ ఊరికే నీళ్ళు గిలిచ్చి కాన్వర్జేషన్ పక్కదోవ పట్టించి డ్రెస్ బాగుంది ఎవరు నేనే సెలెక్ట్ చేసుకున్నాను అన్నది. నేను ఇప్పుడే ఎంచుకునే సామర్థ్యం లేదన్నారు. ఇట్లా అనగానే అర్థమైంది, అంటే నీకు డ్రెస్ల మీద ఉన్న ఆసక్తి జీవితం మీద లేదు. సో నీకున్న క్యూరియాసిటీ నీకు మార్గం చూపిస్తుంది. సరే ఇప్పుడు నిర్ణయించుకున్నావు, సంవత్సరం వరకు నీకు ఏది దొరకలేదు, పర్వాలేదు, కంటిన్యూ చేయి, కీప్ సర్చింగ్. ప్రపంచంలో ఉన్నవి క్రియేటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కొన్ని. ఏదో ఒకటి ఎంచుకో, నీ బాడీకి నీ మైండ్కి ఫిట్ అయ్యేది ఉంటుంది. సో అత్యంత ముఖ్యమైనది కన్సిస్టెన్సీలో ఎఫర్ట్ లేకుండా చూసుకోవాలి. అది ఏదైనా కావచ్చు. ఒకటి చూసిన రాళ్ళ మీద రాళ్ళు పేరుస్తుంటాడు, పోతుంటాడు. మళ్ళీ రాళ్ళ మీద పెరిసిపోతుంది. బ్యాలెన్స్. ఆడికి ఏం పని ఉండదు, ఎక్కువ ప్రయత్నం చేసే అవసరం లేకుండా. ఇప్పుడు శ్వాస అంతే, శ్వాస ఎఫర్ట్లెస్. ఆడేంద్ర ఏం పని పట్టలేదు, రాళ్ళ మీద బేరుస్తుంటాడు, ఇంకో దగ్గర పోతుంటాడు, రాళ్ళ మీద బేరుస్తుంటాడు, పోతుంటాడు. అంటే వాడికి ఏ ఎక్స్పెక్టేషన్ లేదు, ఇంకా పని చేసుకుంటుంటాడు. అట్లాంటి వాడు యోగి అన్నమాట. అట్లాంటి వాడి మైండ్ మెల్లగా యోగి మైండ్గా మారుతుంది. అంటే సమయానికి ఆవులు అడుగు పెడుతుంది హఠాత్తుగా. అది జరిగింది అనుకో, జీవితంలో అద్భుతం. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు కథ గుర్తొస్తుంది, సత్యకామ జాబాలిక. చెప్పు నాకు. వాడు ఒక గురువు దగ్గరకు వస్తాడు, స్వామి నేను ఎన్లైటెండ్ అవ్వాలంటే ఏం చేయాలంటే 2 బర్రెలు ఇస్తే అడవికి పోయి తొలకరాపో, ఒక 6 నెలలు కాసుకురాపో అంటాడు. 6 నెలలు పోయి కాసుకొస్తాడు. ఇంకేం కావాలి స్వామి అంటాడు. ఇంకో సంవత్సరం ఇదే పని చేయంటాడు. నీకు ఎన్లైట్మెంట్ రావాలి, ఇంకో సంవత్సరం ఇదే చేయంటాడు.
ఆ 2 కాస్త 10 అవుతాయి, 10, 20 అవుతాయి. 20 ఏళ్ళు వాడు అదే పని చేస్తాడు, చేసి ఇంకా మళ్ళీ రాడు, గురువు దగ్గర రాడు. అంటే ఎన్లైట్ అయిపోయింది. 20 ఏళ్ళు కన్సిస్టెంట్గా ఆడు బర్రెలే కాసి ఇంకేం పని చేయలేదు. ఏదో ఒక్క పని పట్టుకుంటే అన్ని ద్వారాలు ఓపెన్ అవుతుంది. సత్యంగా నమ్మబుద్ధి. నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది, 20 ఏళ్ళు వీడు ఓన్లీ బర్రెలు కాస్త వెళ్ళాడు ఆయన. అవును, వాడిని కాసి బరిలేమైనా నేను దీనికి సంబంధించి కొన్ని జోక్స్ ఉన్నా. సో గురువు గారు ఒక వ్యక్తి ఫ్రెండ్ మెడిటేటర్ పిచ్చోడు అయిపోయి తిరుగుతున్నాడంట. హఠాత్తుగా 20 ఏళ్ళ తర్వాత నీలాంటి ఫ్రెండ్ కలిసి ఇద్దరు ఒకప్పుడు ధ్యానులు కలిసి చేరిన తర్వాత ఎవరి జీవితంలో ఏమిరా ఇట్లా పిచ్చోడు అయిపోయినాం అంటే ఆడు చెప్పాడంట, మన గురువు గారు చెప్పారు చివరి ప్రవచనం గుర్తుంది అంటే, గుర్తుంది, డ్రాప్ యూగో అన్నాడు. అవును చెప్పాడు డ్రాప్ యూగో, కానీ ఎక్కడ డ్రాప్ చేయాలి అంటే మనం చెప్పిన దాన్ని వెర్రిగా అర్థం చేసుకున్నాం అనుకో. తర్వాత ఇప్పుడు ఎన్లైటన్మెంట్, నా లక్ష్యం ఎన్లైటన్మెంట్ అన్న తర్వాత ఒక 10 yearsకి మళ్ళీ నవకాంత్ కలిసింది. ఏమైందంటే ఎన్లైటన్మెంట్ పూర్తయింది, ఇప్పుడు ఎంలైటన్మెంట్ గురించి ట్రై చేస్తున్నాను అంటే అది ఏబిసిడి అనుకున్నాడు, ఎన్లైటన్మెంట్. సో వ్యాఖ్యలు తప్పుగా అట్లా చేస్తారు అట్లా. సో కన్సిస్టెన్సీ అనేది అందరిలో ఉంది, మెకానికల్గా ఉంది. అంటే వేరే వాళ్ళు చెప్పడం వల్ల నువ్వు కన్సిస్టెంట్గా చేస్తున్నావు అనుకో, యు ఆర్ బీయింగ్ మెకానికల్, యూ డోంట్ లైక్ ఇట్ ఎట్ ఆల్. కానీ అవసరం ఉంది. నేను చెప్తున్న 99% మంది ఎవరికి ఉద్యోగం ఇష్టం లేదు, డబ్బులు కావాలి. గవర్నమెంట్ కనుక ఒక రెజల్యూషన్ తీసుకొచ్చి ఇక మీదట ఆసక్తి లేని వాళ్ళు చేయకపోయినా పర్వాలేదు, రేషన్ గీషన్ అన్ని ఇస్తాము, ఎవ్వడు పోడు. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నాయి పథకాలు, సంక్షేమ పథకాలు వచ్చిన పని చేయట్లేదు. సో ఇప్పుడు మెడిటేటివ్నెస్ అనే కాంటెక్స్ట్కి వస్తే, ఏదైనా ఒక చిన్న విషయాన్ని కన్సిస్టెంట్గా నువ్వు గనక నీ అంతఃకరణతో నీ అంతఃస్ఫురణతో నువ్వు ఎంచుకొని దాన్ని కొనసాగించగలిగితే, దాంట్లో ఇది ఒక్కటి మర్చిపోవద్దు, ప్రపంచాన్ని ఎలాగో పక్కకు నెట్టినావు, ప్రగతి నువ్వు మిస్ కావద్దు. అంటే దానిలో ఇంప్రూవ్మెంట్ నీకే తెలియాలి, అది వేరే వాడు చెప్తే తెలియదు. బా నువ్వు చాలా చక్కగా ధ్యానం కుదిరింది నీకంటే థ్యాంక్ యూ అనకూడదు, నీకు తెలియాలి అది. నువ్వు నిద్రపోతే నీకు తెలుస్తుంది, నీకు కడుపు నింటే నీకు తెలుస్తుంది. అట్లా నీ ప్రగతి నీకు అనుభూతి కలగాలి. నౌ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ గ్రోత్ అండ్ యు ఆర్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీబడి. తద్వారా అది యూనిక్గా ఉంటుంది అన్నట్టు. సో కన్సిస్టెంట్గా నువ్వు ఒక దాన్ని కొనసాగించగలిగితే, ఇనిషియల్గా నీకేం తెలియకపోవచ్చు, కానీ రాను రాను తెలుస్తుంది. నిద్రలో నువ్వు అనుభవిస్తున్న స్థితి, ఈ స్థితి ఒకటే. వర్క్ బై ప్రోడక్ట్ అంతవరకే. నిద్రలో నేను అనుభవిస్తున్న స్థితి ఇది ఒకటే. నేను ఏదైతే కన్సిస్టెంట్గా పనిచేస్తున్న స్థితి, అక్కడ నీ మానసిక స్థితి ఒక్కటే ఉంది. ఒకటే ఉంటుంది. ఎందుకంటే కన్సిస్టెంట్గా ఒక పని చేయాలంటే శరీరం మనసు కదలకుండా ఉండవలసింది. శరీరం మనసు కదలకుండా ఉండవలసింది. అంటే చూడ్డానికి కదులుతున్నాయి, కానీ దాని లోపల స్థిరంగా ఉందన్నట్టు. ఇన్నర్ స్థిరంగా, అది డైనమికల్లీ స్టాటిక్గా ఉంది అట్లా. కానీ ఫిజికల్గా కనిపిస్తుంటుంది, యాక్ట్గా అనిపిస్తుంది. చూసే వాళ్ళకి అందుకే తెలియదు. కానీ ఎవడైతే కన్సిస్టెంట్గా నిజంగా జీవితకాలం అనుకుంటాడో, ఫస్ట్ 10 ఏళ్ళు ఎవరికి అర్థం కాదు వాడు ఏం చేస్తున్నాడు. ఆ తర్వాత అందరూ దాన్ని గుర్తిస్తారు. కన్సిస్టెన్సీ ఒక్కటే గుర్తింపబడుతుంది. ఇప్పుడు చాలామంది టిక్ టాకర్స్ ఫేమస్ అవ్వడానికి కారణం కన్సిస్టెన్సీ. అది పేరు ప్రఖ్యాతుల కోసం చేసినప్పటికీ అంత సూత్రం అదే. నువ్వు అంతెందుకు రిపీటెడ్గా ఒకటే పని చేయడం వల్ల అంతే. మైండ్ కూడా రికగ్నైజ్. ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి ఫేమస్ కావాలనుకుంటే ఏమీ లేదు, నడి రోడ్డు మీద తలదీసి రోడ్డు కొట్టాలి 3 సార్లు ఎవ్రీడే. ఒక 5 ఏళ్ల తర్వాత మీడియా ఆడకపోతే చూడు ఎందుకు కొడుతున్నావు అట్లా. ఎగ్జాంపుల్ ఎందుకు కొడుతున్నావు అట్లా, వై అంటే ప్రపంచంలో ఉన్న అందరు కష్టాలు పోవాలని నన్ను నేను బాధ పెట్టుకున్నాను అనుకో, అది ఒక ఫిలాసాఫికల్ కాంటెక్స్ట్. మానవ జాతి సంక్షేమం కోసం చేస్తారు. కన్సిస్టెన్సీలో ఎనర్జీ ఉంటుంది. అయితే నేను ఒకటి విన్నా ఏంటంటే, కేదార్నాథ్ టెంపుల్, సమ్ టెంపుల్లో ఒకే రకమైన పూజా విధానం, హారతి విధానం కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ వస్తుంటే అక్కడ ఒక ఎనర్జీ ఫామ్ అవుతుందని ఒక కంటెస్ట్లో ఒక దగ్గర విన్నా. కరెక్ట్, అది నిజమే. ఒకే రకమైన పూజా విధానం ఒకే టైంలో 100 సంవత్సరాల నుంచి చేస్తూ. కన్సిస్టెన్సీకి గొప్ప ప్రతీకలు ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి బాలాజీ టెంపుల్ కన్సిస్టెన్సీకే ప్రతీక.
టెంపుల్స్ అన్ని కూడా ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉంది, రేపటి నుంచి టెంపుల్ దిగువ తిరుపతిలో ఉంటుంది అన్నారు అనుకో, ఏది ఏమైనా అది అక్కడే ఉండబోతుంది. మూర్తి కూడా ఇంచు కూడా మారదు. భూకంపాలు రావచ్చు, కరువులు రావచ్చు, మానవజాతి అంతరించిపోవచ్చు, మళ్ళీ మనిషి పుట్టినరోజు దాన్ని మళ్ళీ కడిగి మళ్ళీ హారతి ఇవ్వాల్సిందే. సో కన్సిస్టెంట్ ఉన్నది, దానికి ఒక సహజమైన ఆకర్షణ ఉంటుంది. దానికి ఆకర్షణ, ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. కన్సిస్టెన్సీనే ఎనర్జీ. అదే ఒకే హారతి ఒకే టైంలో ఒకే ప్లేస్ వేయడం వల్ల ఒక ఎనర్జీ ఫామ్ అయింది అక్కడ అని విన్నా. జైన్ 2 హాస్టల్ దగ్గర ఉన్న రోజుల్లో బయట ఒక రాయి ఉండేది. ఎవ్రీ డే ఆ రాయి మీద కూర్చుంటుంది ఈవినింగ్ 6 to 8. ఎవ్రీడే ఒక రాయి. నన్ను కలిసే ఫ్రెండ్స్ ఎవరైనా నాకు ఫోన్ చేసేవాళ్ళు కాదు, రాయి దగ్గర వచ్చి కూర్చునే వాళ్ళు అంతే. బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ ఎనీవే. నేను రాకపోతే పర్సన్ అవుతుండే ఒక్కొక్కసారి. సో కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఆలోచనలు కూడా స్తంభిస్తాయి. సో సీజ్ అయిపోతుంది. అంటే ఇక కన్ఫ్యూజనే లేదు, అతను కొనసాగిస్తున్నాడు నీకు స్థిరపడ్డ తర్వాత నీ జోలికి ఎవరు రారు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఆర్టిస్ట్ ఉన్నాడు, నువ్వంటే ఖాళీగా ఉన్నావు బాబు, నువ్వు పెయింటింగ్ వేసుకుంటావు, నాకు వేయాలనుంది, ఇంట్లో పిల్లలు అంటే ఇది అబద్ధమైంది. ఈ కన్సిస్టెన్సీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు నువ్వు కన్సిస్టెంట్గా ఒక మాట గోడ మీద రాయి, చెప్పు, ఎవ్రీడే ఈవినింగ్ 7:30 to 9:30 నేను మీతో మాట్లాడను, నేను మీ వ్యక్తిని కాదు, దానికి అటు ఇటు కూరగాయలు తెప్పించుకోండి, ఏమైనా చేసుకోండి, ఈ 2 గంటలు నేను వర్క్ చేసుకుంటాను అని చెప్పి. అది వేరే వాళ్ళు ఫిక్స్ చేయొద్దు అంటే నేను అంతే, మనం ఫిక్స్ చేసుకోవాలి, మన కంఫర్టబిలిటీని బట్టి మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వ్యక్తి అట్లా చేసిన తర్వాత అయినా వాళ్ళ అమ్మాయి పైన ఎక్కుతుంది, ఇతను ఒకటే చెప్తున్నాడు, చెప్పాను కదా. సో వాళ్ళు ఒక 1.5 month తర్వాత మెల్లగా వాళ్ళ వైఫ్ చెప్పడం చూసంట, చెప్పాడు కదా డాడీ, సో 7:30 నుంచి 9:30కి ఆడుకుందాం డాడీతో. వైఫ్ మారింది. 1 year పట్టింది పిల్లలకు అర్థం కావడానికి. ఇప్పుడు పిల్లలే కరెక్ట్గా 7:30 నుంచి 9:30 మధ్యన ఆయన కేసి కలర్ గిల్లలు అన్ని సర్ది పెట్టి వాటర్ పెట్టి వచ్చేస్తారు. అట్లా సహకరిస్తారు. నువ్వేం అడగలే. ఇప్పుడు మన ఆయన పేరేంది, బెట్రాన్ రస్సెల్ కాదు, ఇతని పేరేంది, రహస్య భారతంలో ఏదో పేరు అన్వేషణ, సో సమ్ రస్సెల్ అరుణ్. సో అతను రాసిన పుస్తకంలో ఒక సంఘటన వివరిస్తాడు. సో దాంట్లో నాకు కనిపించింది కన్సిస్టెన్సీని. ఎనీ యోగి జీవితంలో ఉన్నది కన్సిస్టెన్సీని. ఏం చేశారనేది ఇర్రెలెవెంట్. ఆ కన్సిస్టెన్సీ వల్ల దే బికేమ్ పర్ఫెక్ట్. అంటే నిన్ను నువ్వు పాలిష్ చేసుకునే కార్యక్రమం కన్సిస్టెన్సీ. యు ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఎఫర్ట్లెస్. యు ఆర్ హ్యాపీలీ బికమింగ్ వైజ్ అన్నట్టు. అంటే ఎవరి ఫోర్స్ లేదు నీ మీద, న్యాచురల్గా బ్లాజమ్ అవుతున్నావు. సో ఓన్లీ టైం ఒక్కటే ఆధారం. ఆ టైంలో నువ్వు ఒక దాన్ని నిలకడగా చేసినప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది, ఇంకా ఏ విధంగా మేనిఫెస్ట్ కాదు. సో దాంట్లో ఒక యోగి గురించి చెప్తాడు. బెంగళూరు లేదా చెన్నై ప్రాంతంలో ఒక వ్యక్తి అనామకుడు, అతను వచ్చి ఇట్లా కూర్చున్నాడు, ఎక్కడ నడి రోడ్డు మీద ఎక్కడ కూర్చున్న తర్వాత అక్కడ వచ్చిపోయే వాళ్ళంతా హఠాత్తు గమనించాలి. 10 days అయింది, 15 days అయింది, హీఈస్ నాట్ మూవింగ్. కళ్ళు మూసుకుని కూర్చొని ఎవరు బాబు నువ్వు అందుకు అసలు కూర్చుని అడిగారు. అతను ఏం చెప్పలేదు, మౌనం పట్టిండు. 1 month అయింది, 2 months అయింది, ఎవరెవరు వచ్చారు, హలో నిన్నే కదిలేచ్చేది, అతనేం మాట్లాడలేదు. కొందరు ఊపారు, కొందరు కిందేసిపోయారు. సో అక్కడి నుంచి ఒక బస్సు పోయి వచ్చిందంట. అందులో ఇట్లాగ ఒక ఎంప్లాయ్ చూస్తుంది, 6 నెలలు అయింది. సో ఎవరు స్వామి మీరు ఇక్కడ కదలకుండా కూర్చున్నారు, మీ అమ్మ నేను ఎవరు, ఏం చెప్పలేదు. అతని జీవితకాలం ఏం మాట్లాడలేదు, అత్యంత అరుదుగా మాట్లాడాడు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే పోయినప్పుడు తనకి ఇంటి దగ్గర గుర్తొచ్చింది, ఇతను పాపం అక్కడే కూర్చుంటే ఎక్కడికి పోవట్లే అని కొన్ని అరటిపళ్ళు తెచ్చిపెట్టింది. వీలైతే తినండి అని ఏం చెప్పలేదు. ఎవరు కుక్కలు ఎత్తుకపోయినాయి, మనుషులు ఎత్తుకపోయి పట్టించుకోలేదు. ఇట్లా 1 సంవత్సరం గడిచిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి అసలు ఎవడరా నువ్వు వీడ కూర్చొని నాటకాలు ఆడుతున్నావు కోపడ్డాడు. అంతలో ఈమె కూడా వచ్చింది. ఈమె ఏం చేసింది, ఆఫీస్కి వస్తూ పోతూ తన చుట్టుపక్కల ఊడుస్తుంది, క్లీన్ చేసింది. అతను అట్లా బాత్రూమ్కి పోయి వచ్చేలోపు తన కింద క్లీన్ చేసింది, వచ్చిన తట్టు వేసింది. సో తను చేయాల్సింది, అతనేం కోరుకోలే, ఈమె చేస్తుంది. ఆ తర్వాత ఎవరో వచ్చి ఈయనేం చెప్పకపోయేసరికి కొట్టాడంట. కొడుతుంటే ఎందుకు అట్లా కొడుతున్నావు, అతను నిజాలకు వచ్చాడు అన్నప్పుడు ఎవరైతే ఈ సైలెన్స్ ఉన్నాడో అతను 1 నిమిషం ఆగండి అని ఇట్లా పెన్ను కావాలి అంటే ఆమె పెన్ను తీసి ఇచ్చితే దాంట్లో రాసిచ్చాడంట, అతన్ని కొట్టనివ్వండి. ఇక జీవితంలో ఇదే చివరిసారి అతను ఎవరినైనా కొట్టాడు. అంటే ఇంతవరకు ఎప్పుడు అతను ప్రతిఘటన చూశాడు, మొదటిసారి ప్రతిఘటన లేదు. లెట్ హిమ్ బీట్ మీ. అది చదవగానే అతను ఆగిపోయాడు, జస్ట్ అట్లా వెళ్ళిపోయాడంట అక్కడి నుంచి.
ఆ తర్వాత చుట్టుపక్కల పూల తోటలు పెట్టారు. ఆయన అక్కడే ఉన్నాడు. సో ఆ ఆథర్ ఏం రాస్తాడంటే, ఇప్పుడు నేను ఏ ఆశ్రమంలో అయితే ఉన్నానో, ఏ అద్భుతమైన దిమ్మె మీద ఆయన కూర్చున్నాడు, ఒకప్పుడు కూర్చున్న ప్లేస్ అదే ఆయనది. ఆయన అక్కడి నుంచి ఇంచు కూడా జరగలేదు. ఆయన ఇట్లా పోయొచ్చులో పెట్టుక పెట్టారు, ఇట్లా పోయొచ్చులో ఇట్లా చేశారు, అట్లా పడుకొని లేచులో ఇంకేదో చేశారు. చూస్తుంటే చుట్టుపక్కల టెంపుల్ ఏది పట్టించుకోలేదు. సో ఫైనల్గా ఈ ఆథర్ వెళ్ళినప్పుడు ఆయన గమనించిన ఒక విషయం ఆ పుస్తకంలో రాయబడి ఉంది. ఇట్లా బల్లి వచ్చి ఇక్కడ నిలబడ్డదంట. సో ఆథర్ రాస్తాడు, అసలు ఒక బల్లి ఒక దాని మీద పాకాలంటే ఫండమెంటల్ రూల్ ఏంటంటే అది కదలకుండా ఉండాలి. మనం బల్లిని ఎప్పుడు చెట్టు మీద చూడం, గోడ మీదనే ఉంటుంది. అది ఎదురుగా స్థిరంగా ఉన్న చోటనే బల్లి ఉంటుంది. సో బల్లి అనేది ఎక్కడ ఉందో అక్కడ స్థిరత్వం ఉందని అర్థం. సో ఒక యోగి ఉన్న చోట బల్లి ఉంటుంది. ఆ యోగి లక్షణం బలపడితే బల్లి వచ్చి మీదకి ఎక్కి కదలకుండా ఉంటుంది. బికాజ్ ఇట్ ఇస్ సో స్టిల్, గోడలాగా. సో అట్లా మళ్ళీ బల్లి కాసేపు ఆగి దిగిలిపోయింది. అప్పుడు ఈయన అడిగాడంట, ఇదంతా బాగానే ఉందయ్యా, ప్రపంచంలో అందరు కదులుతున్నారు, నువ్వు కదలట్లేవు కాబట్టి నేను నీ వైపు అట్రాక్ట్ అయినా, కానీ నీ వల్ల ఏం ఉపయోగం అంటే నీలాగా కదిలి నీలాగా మాట్లాడితే నువ్వు ఉపయోగం అనుకునేవు. తెలియకుండా నేను నీకెంతో సహాయం చేశాను. నన్ను చూస్తూ చూస్తూ నీ మనసు స్థిరపడ్డది, చూసుకో. ఇది నాది మౌన వ్యాఖ్య. ఇది ఓన్లీ చెప్పినంత మాత్రాన సంస్కరణ జరగదు. నిజమైన సంస్కరణ మౌనంలోనే జరుగుతుంది. రమణ మహర్షి అదే చెప్పిండు, కంచి పరమాచార్య అదే చెప్పిండు. సో నువ్వు మాట్లాడినప్పటికీ నీ యొక్క సోర్స్ మౌనం అవ్వాలి, అది మర్చిపోవద్దు. మౌనం అవుతుందంటే నువ్వు కరప్ట్ లేని మైండ్, ప్రొపగండా లేని మైండ్ ఉంటే తప్ప నువ్వు ఆ వ్యాఖ్య చేయదు. ఇప్పుడు మన ఇద్దరి మాటల్లో ఇంతనన్నా ఎక్స్పెక్టేషన్ ఉందనుకో, మనం ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం, మన వాక్కు దెబ్బతింటుంది, మన వాణిలో ఒక కరప్షన్ వస్తుంది. సో కన్సిస్టెన్సీ అనేది ప్రకృతి యొక్క మూల సూత్రం. ఇందులో 0.001% కూడా డౌట్ లేదు. రెండవది, ఆధ్యాత్మికత అనేది పూర్తి ప్రకృతికి సంబంధించిన నియమాలని ఆకలింపు చేసుకొని ప్రశాంతంగా జీవించే ఒక కళ. ఆధ్యాత్మిక పద్ధతి ఏ పద్ధతి పట్టుకుంటే సమయం మాయమవుతుందో అది ఆధ్యాత్మిక పద్ధతి. ఏ పద్ధతి పట్టుకుంటే సమయం మాయమవుతుంది. మూడే సమయాల్లో సమయం తెలియదు. నిద్ర అందరి అనుభవం, మరణం ఇంకా మనకు అనుభవం కాలే. ఒక్కటే మెడిటేషన్లో సమయం పోవాలి. సో సమయం తెలుస్తుందా, యు ఆర్ నాట్ మెడిటేటింగ్. సమయం తెలుస్తలేదు కానీ నువ్వు పూర్తి ఎరుకలో ఉన్నావు, మెలుకలో ఉన్నావు. సో దానికి అత్యంత దగ్గర దారింది నిద్రలో ఏవి డిస్కార్డ్ అవుతున్నాయో. నిద్ర ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణం ఏమిటి? కులం లేదు, మతం లేదు, డబ్బు లేదు, భార్య లేదు, భర్త లేదు, రాజకీయ పార్టీ లేవు, చివరికి జెండర్ కూడా లేదు, చివరికి పేరు కూడా లేదు. వీటన్నిటి యాబ్సెన్సే నిద్ర. సో మెలకువలో వీటన్నిటి యాబ్సెన్స్ ఉంటే ధ్యానం. సో అదే స్టేట్ ఆఫ్ మైండ్ కన్సిస్టెంట్గా నువ్వు చేసే పనిలో కూడా ఆవిష్కారం జరుగుతుంది. ఇది ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇదేం రహస్యం కాదు, ఏమీ కాదు. ప్రకృతి నియమం అందరికి అందుబాటులో ఉంది. కాకపోతే ప్రకృతి పరంగా చేసేవి ఎలాగో కన్సిస్టెన్సీ ఉన్నాయి, అవి ఎగ్జిస్టెన్షియల్, ఆకలి, నిద్ర. ఇప్పుడు మనం తీసుకుంటున్న పనిని కన్సిస్టెంట్గా చేయాలంటే ఒకే ఒక సూత్రాన్ని దాన్ని బంధించాలి ముందే. జీవితకాలం ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. జీవితకాలం ఎవరైతే చేస్తారో క్రెడిబిలిటీ తప్పకుండా వస్తుంది. పొలిటికల్ పార్టీ లీడర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైతే కన్సిస్టెంట్గా పని చేస్తారో వాడి వైపే మనం నమ్ముతాం, వాడి మాటనే నమ్ముతాం. మిగతా వాళ్ళ మీద మనకు నమ్మకం కుదరదు. అట్లాంటి వాళ్ళని మనం విశ్వసించాం. వాడు ఎంత గొప్ప విషయం చెప్పని వీ డోంట్ ట్రస్ట్. అట్లా. సో ఇప్పుడు మళ్ళీ కన్సిస్టెన్సీ అనేది చివరిగా చెప్పుకునేది ఎవ్రీడే అని కాదు, డైలీ చేసే పనే కన్సిస్టెన్సీ కాదు. డైలీ చేసే పనికి కన్సిస్టెన్సీకి సంబంధం లేదు. కన్సిస్టెన్సీ అనేది ఇంటర్మీడియట్ గ్యాప్స్ బిట్వీన్ సేమ్ యాక్ట్ అన్నమాట. అది ఇప్పుడు నేను యూట్యూబ్ టాక్ చేస్తున్నా, 7కి అప్లోడ్ చేస్తా, మళ్ళీ రేపు 7కి అప్లోడ్ చేయడం అది కన్సిస్టెన్సీ. అట్లా కాకుండా వీకెండ్ డిబేట్ విత్ నవకాంత్ అన్న అనుకోకుండా కొత్తది. సో ఎవ్రీ వీకెండ్ నేను నవకాంత్తో చేస్తే కన్సిస్టెన్సీ ఉంది. లేదా ప్రతి నెలకి మైథిలి నేను కలిసి ఒక వంట వీడియో పెడదాం అనుకున్నాం. సో మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఆ రోజు మైథిలి గుర్తుపెట్టుకొని వచ్చింది ఎక్కడున్నా, నేను గుర్తుపెట్టుకొని వచ్చిన. అవునా? అంటే అనుకోకుండా అట్లా
అంటే కన్సిస్టెన్సీలో కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఎక్కడెక్కడో ఉన్న నీ ఆలోచనని ఆ మంత్ మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించడం. యు ఆర్ కమింగ్ బ్యాక్ టు యువర్ సెన్సెస్ అగైన్. మొట్టమొదటిసారి యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ యాక్ట్, బికాస్ దానికి ఒక శాంక్టిటీ నువ్వే ఆపాదించిన ఆటోమేటిక్గా జరుగుతుంది. సో ఇనిషియల్గా కొంచెం మెకానికల్గా అనిపిస్తుంది, మనకు అలవాటు లేని పని కాబట్టి. నువ్వు జీవితకాలం ఎప్పుడైతే అనుకున్నావో, అంతెందుకు జన్మజన్మల సంబంధం, 7 జన్మల సంబంధం, భార్య భర్త చెప్పడానికి దీనికి ఇదే. అంటే కొట్టుకోండి తిట్టుకోండి విడిపోకండి అని చెప్పేసారు మనకు ముందే. అంటే ఎట్లో అట్లా ఉడంబెడక కుదురుతుంది నువ్వు ఎక్కువసేపు ఉంటే. ఓకే, నువ్వు గంటకే పీకులాడి డైవర్స్కి వెళ్ళిపోయినావు అనుకో, ఉడంబడికి ఎక్కడిది? సో కొట్లాడుకుంటూ అరుచుకుంటూ తెలియకుండా ఒక ఉడంబడిక కుదురుతుంది, నిద్రంగా కొనసాగుతుంది. మీరు చెప్పింది కరెక్ట్. పెళ్లి తర్వాత 3 సంవత్సరాల లోపల డైవర్స్ అయ్యి ఎక్కువ ఉంటాయి. 3 సంవత్సరాల తర్వాత డైవర్స్ అయ్యి మోస్ట్లీ పర్సంటేజ్ వెరీ లెస్. తర్వాత ఇష్టం ఉండదు డైవర్స్ ఇవ్వడం, ఎందుకంటే అసలు మనిషి మీద ఇష్టం ఉండదు. జోకిందా? ఒకరు సెలబ్రిటీ కప్పులు అదాది పెళ్లి చేసుకుని 56,000 చక్కగా సంసారం చేశారు. మీడియా అంతా వాళ్ళ ఇంటికి వచ్చింది. మీ యొక్క సక్సెస్ఫుల్ మ్యారేజ్కి రహస్యం ఏమిటి అసలు? చాలా సింపుల్. ఎవ్రీ ఫ్రైడే సినిమాకి వెళ్తాం, తర్వాత ఎవ్రీ సాటర్డే రెస్టారెంట్కి వెళ్తాం. మేము ఎవ్రీ ఫ్రైడే సినిమాకి వెళ్తాం, తర్వాత రెస్టారెంట్కి వెళ్తాం అని చెప్పిన తర్వాత మళ్ళీ ఎంబడే చెప్పాడు ఏంటంటే, నేను ఒక సినిమాకి రెస్టారెంట్కి పోతా అట్లా. అది అది ఇద్దరు ఒకటే సినిమా ఒకటే రెస్టారెంట్. గ్యారెంటీ లేదు, నీకు వేరే ఆప్షన్ లేక బాగుంటాం లేకున్నారమ్మా. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. ఒక మాట చెప్తా అసలు నీకు. నిన్నే ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు నీకు గుడిసె ఉంది, అది తప్ప ఇంకో గతి లేదు, అది పొట్టుకు పెట్టినా అందులో ఉంటావు నువ్వు. అట్లా కాకుండా పక్కన నీకు బంగ్లా కూడా ఉంది, ఇట్లా పొట్టుకు పడితే అందులోకి వెళ్ళిపోతుంది. కరెక్ట్. అయితే మైథిలి ఇక్కడ ఒక విషయం, అది వ్యక్తుల్లో దిగడానికి లేదు. ఎంతో మంది అప్పట్లో ఒకప్పటి కాలం వాళ్ళని చూస్తే దాన్ని సర్దుకుపోవడం అనే వర్డ్ వాడచ్చా లేదా పక్కన పెడితే కాదు చాలా హ్యాపీగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ డైవర్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేని దగ్గర అడ్జస్ట్ అవుతున్నారు. నీకు అవకాశం లేక కలిసి ఉంటున్నావా, గౌరవంలో కలిసి ఉంటున్నావా అన్నది చెక్ చేసుకోలేవు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నది ఈ గౌరవం అనే కాన్సెప్ట్ అయితే అంతటా అందరికి దక్కాల్సిన. ఎందుకంటే వేరే ప్రామిసింగ్ బెటర్ లైఫ్ ఉందంటే ఆటోమేటిక్ గా వదిలేస్తారు. ఇప్పుడు ఉద్యోగంలో నీ మైండ్ నీదే. 100 చీరలు ఎంచుకున్న మైండ్ అవకాశం ఉంటే 100 భర్తల్ని ఎంచుకుంటుంది, 100 భార్యలు ఎంచుకుంటుంది. ఇక్కడ అవకాశం లేదు కాబట్టి మనం దానికి లింక్ అయిపోయినాం. సో అవకాశం లేక చాలా మంది అట్లా ఉంటున్నారు. క్లారిటీ వచ్చింది కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు నేను కన్సిస్టెంట్గా కొనసాగించే పనులు చెప్తా. నా చివరి క్షణం వరకు పుస్తక రచన కొనసాగిస్తా. జనాలు చదవకపోని, సేల్ అవని అవ్వకపోని, ఐ విల్ ప్రింట్ విత్ గ్రేట్ క్వాలిటీ. అంటే ఒక రోజు పుస్తకాలు ఇట్లా పెట్టుకుంటే అది చదివిన వాడికి, కొన్నవాడికి, రాసిన వాడికి ఒక అనుభూతి కలగాలి. మనం యాపిల్ ఫోన్ పట్టుకుంటే ఎట్లుంటుంది? స్టీవ్ జాబ్స్ ప్రయత్నం చేసిండు క్వాలిటీ కోసం, ఏదో డపోటా ఫోన్ ఇవ్వలే మనకు. వాడుతున్న ప్రతి ఒక్కరికి నచ్చింది, అందరినీ ఎవరైనా సరే కొంటారు. రెండవది, ఏదేమైనా పెయింటింగ్ కొనసాగిస్తా. అట్లీస్ట్ నా జీవితంలో ఒక 10,000 నుంచి 1,00,000 పెయింటింగ్ వేయాలనుకుంటున్నా. అంటే పెయింటింగ్ అంటే ఇట్లా ఒక పేపర్ తీసుకుని ఇట్లా గీత పెట్టి సంతకం పెట్టిన పెయింటింగ్ అయిపోయింది. అదొకటి. జీవితకాలం వంట చేయాలనుకుంటున్నా. ఈ వంట అనేది కన్సిస్టెన్సీ అనేది వారానికి ఒకసారి ఉండొచ్చు. అంట్లు కూడా అవుతుంది లైఫ్లో అంతా. నాకు అందులో కూడా నా తరహా వర్క్ అని నాకు అనిపించింది. జీవితకాలం యూట్యూబ్ వీడియో చేస్తా. నేను దీన్ని కన్సిస్టెన్సీకి లింక్ చేసేసిన. కొత్తగా కూడా యాడ్ అవుతాయి లైఫ్లో? యాడ్ అవ్వచ్చు. వైలిన్ జీవితకాలం, నా కన్నమ్మతో జీవితకాలం ఉండాలని నిర్ణయం తీసుకున్నా. ఏమన్నా జరగని, ఐఎమ్ గోయింగ్ టు బీ విత్ ఇట్. ఇవి పారిపోయి నేనైతే ఉంటా. అంటే కన్సిస్టెన్సీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు సంబంధం. ఎవరిది వాళ్ళు డిక్లేర్ చేయాలి. సినిమాకి ఎవరు వస్తున్నారంటే నేను వస్తున్నా అంటే నువ్వు నేను వస్తాను అని అట్లా ఎవరిది వాళ్ళు చెప్పుకోవాలి కన్సిస్టెన్సీ. తర్వాత కన్సిస్టెంట్గా వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండబోతున్నా. అంటే ఏ విషయంలోనూ వేరే వాళ్ళ గురించి నాకు చింత లేదు. ఉన్నప్పుడు చెప్తున్నాయి, ఊరికి స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి. నేను కూడా ఆలోచించి చెప్తున్నా కన్సిస్టెన్సీగా అయిందని. కన్సిస్టెంట్గా ఎక్కడుందో హ్యాపీగా ఉందో నిర్ణయించుకున్నా. అట్లా ఇవి 2009 నుంచి చెప్పినా. 3వది అదే చెప్పిన.
తర్వాత కన్సిస్టెంట్గా నాకున్న ఏ మిత్రుల్ని నా వ్యాపారానికి వాడుకోనని నిర్ణయిస్తూ చెప్తున్నా. ఏ మిత్రుల్ని డబ్బు కోసం వాడుకోను. అంటే నాకు కొంచెం అప్పిస్తారా అనే ప్రశ్న అడగనంత ద్వారా ఫ్రెండ్షిప్ ఎప్పుడు పోదు. సో వాళ్ళ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా స్నేహం మాత్రం ఉంటట్టు చూసుకుంటున్నాను. వాళ్ళు ఏదన్నా వాళ్ళంతకు వాళ్ళు ఇవ్వచ్చు, నేను ఏదన్నా ఇవ్వచ్చు, కానీ కంపల్షన్స్ లేవు, అడిగేది లేదు. నేను 2009 నుంచి నోరు తెరిచి నేను ఒక్కరిని కూడా రూపాయి అడగలేదు ఇప్పటి వరకు. అడగకుండా ఇచ్చడం తీసుకోవడం అంటే జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుంది. అడగను, నేను అడగను. అంటే నా నుంచి నో కంప్లైంట్స్, నో బార్గెన్స్ అలాంటివి ఏమి లేవు. ఇది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిన నిర్ణయాలు అంతే. ఇట్లా జీవితకాలం నేల మీదే పడుకుంటాం నిర్ణయించుకున్నాను కన్సిస్టెంట్. అవునా? నేల మీద పడుకుంటారా? అవును, జీవితకాలం. ఎందుకని లాజిక్ ఉందా? ఉంది. దీనికి ఒక 5-6 ఏళ్ళు పట్టింది నాకు ఈ కంక్లూజన్ రావడానికి. ఇవన్నీ ఉత్తుగానే వచ్చినవి కాదు. నేను దుప్పటి వేసుకుంటాను. నేల అంటే గట్టిగా ఉండాలి, మంచం ఎక్కరు. ఇప్పుడు శాండ్ ఆర్ట్ పర్ఫామ్ చేస్తున్న అంతే, ఒక రగ్ వేసుకుంటే అయిపోతుంది చలి ఆపడానికి. శాండ్ ఆర్ట్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు అదృష్టవశాత్తు చాలా మంచి మంచి హోటల్స్లో ఉండే అవకాశం వచ్చింది. అప్పుడు నాకు ఈ రహస్యం దొరికిందనమాట. ఏంది, హోటల్ మారుతున్న కొద్దీ బెడ్ మారుతుంది, దిండు మారుతుంది, తద్వారా నా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సో ఎప్పటికీ మారడది నేల కాబట్టి నేల తెంచుకున్నాను. చాలా అంటే ఇప్పుడు దిండు మారింది అనుకో, నిద్ర సో మనము అక్కడ ఉన్న దిండుకి దుప్పటికి ఆ పరుపుకి అడ్జస్ట్ అయ్యేసరికి గంట వీగుతుంది. ఒక దాంట్లో మెత్తగా ఉంది, ఒక దాంట్లో నిద్ర రాదు. ఇప్పుడు నేను ఎక్కడున్న నేల మీద పడుకోగానే ఏ ఊర్లో ఉన్నా కూడా తెలియదు నాకు. ఏదైనా హోటల్కి వెళ్తే కూడా అదే పని చేస్తారా? ఇప్పుడు నేను ఎక్కడన్నా ఒక ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటున్నా అనుకో, 1 డే ఉంటే కుర్చీలో కూర్చోమంటే కూర్చుంటా, కానీ 1 డే కంటే ఎక్కువ ఉంటుంది అనుకో ఫస్ట్ మినిట్లే నేల మీద కూర్చుంటాను. ఎందుకంటే మనం బేస్ చేయలేకపోతే మనం ఉంటుంది ప్లేస్. ఆర్ట్ వేయడానికి వేరే ఊర్లో వెళ్తారు కదా, దుబాయ్కో ఎటో పోతారు కదా వేరే దేశాలకి, హోటల్లో రూమ్ ఇస్తారు. ఎక్కడ నేల మీదనే. ఇంతవరకు ఏనాడు నేను బెడ్ వాడలేదు. ఎట్లా ఉందో అట్లే జస్ట్ దాని మీద దుప్పటి తీసుకొని మళ్ళీ మడత పెట్టి, నాకు 2-3 హోటల్స్ అవార్డు కూడా ఇచ్చారు. అంటే ఉన్న రూము ఉన్నట్టుగానే ఉంచినందుకు నాకు బెస్ట్ కస్టమర్ అవార్డు ఇచ్చారు. ఊరికి చదువుకుంటప్పుడు అంతవరకే, నిద్రపోయేటప్పుడు దిండు పక్క జరగాలి. దిండు పెట్టుకుని అలవాట్లేదు ఉండే, అన్నీ ఉండే, పోయినాయి, తీసేసి 2017 సెప్టెంబర్ 23 రోజు దిండు పరుపు తీసేసిన లైబ్రరీకి. ఇప్పుడు చెప్పులు కూడా వాడట్లేదు. 4 నెలలైనా చెప్పులు అంటే ఇది చెప్పులు జీవితకాలం వదిలేస్తా అంటలేను. ఎక్కడన్నా బాగా ఎండ ఉండి నడవలేని చోట పల్చటి చెప్పులు వేసుకోవాలి, రాళ్ళు రప్పలు ఉన్న చోట వేసుకోవాలి. అంటే మొండి పట్టుకు పోతలేదు, కానీ నడవగలిగే అన్ని చోట్ల చెప్పులు. హాయిగా ఉంది ప్రకృతి, అంటే చెప్పులు లేకుండా నడుస్తున్నాయి. బట్టలు తీసేయలేదు, అవకాశం ఉంటే తీసేయచ్చు. నిజంగా సో అది ఎవరు ఇలా ఒక మూమెంట్ కాకుండా మన ఇన్సైట్ ఏం చెప్తుంది అనే దానికి ఎక్కువ వాల్యూ ఇస్తుంది. అంటే మనకు మన బాడీ మన మైండ్ ఏం చెప్తుంది అసలు దాన్ని ఆచరించడమే. ఇప్పుడు వేరే వాళ్ళతో పోలిక లేదు కాబట్టి రెండోది కన్సిస్టెన్సీ పీకిందనుకో దాన్ని గిల్ట్గా మాత్రం మార్చుకోవద్దు. అంటే అది కూడా ఒక ప్రాబ్లం. నేను అనుకున్నా చేయలేకపోయినా అని మళ్ళీ మనోవేదన అట్లేమి లేదు, పీకితే పీకింది చేలో. సో నేను చేసే ఒక 25-30 పనుల్లో ఇప్పుడు 7 మిగిలినాయి, కొన్ని అయిపోయినాయి. అవి మనవి కాదు, అవి ఇప్పుడు నేను చెప్పినవన్నీ లైఫ్ లాంగ్ కొనసాగి పూర్తి వ్యక్తిగతం. ఇవి ఇందులో ఎక్కడ వేరే వాళ్ళ ప్రస్తావన లేదు, గవర్నమెంట్ ప్రస్తావన లేదు, దేవుడి ప్రస్తావన లేదు. నీ ఉన్నావు, నీ పని ఉంది, నీ జీవితం ఉంది, నీ ప్రశాంతత ఉంది. వ్యక్తిగతంగా నేను చాలా ఇష్టం. నన్ను రానియలే ఒక పెద్ద కంపెనీలో చెప్పులు వేసుకోకపోతే. నేను ఏం చేసిన, నాకు కాళ్ళకి కాస్త చెప్పులు వేసుకుంటే ఎనర్జీ వస్తుంది. ఆడు నాకు బ్యూటిఫుల్గా చెప్పాడు, నో మ్యాటర్ వాట్ వీ వోంట్ అలో యూ అని. అప్పుడు నేను చెప్పిన నో మ్యాటర్ వాట్ ఐ కాంట్ కమ్ అని బయటకు వచ్చేసిన. ఇప్పుడు ఆ కంపెనీ హెడ్ నాకు హెచ్ఆర్, మరి ఎట్లా మీటింగు, కాఫీ షాప్లో కూర్చున్నాం, నీకు ఇద్దరు కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకున్నాం. అయితే అప్పుడు నాకు అనిపించింది జిద్దుకు పోవద్దని. ఇప్పుడు అయింటే
నేను చెప్తుంటే ఒక్క 5 minutes చెప్పులు కొనుక్కొని వస్తాను, చెప్పులు కొనుక్కొని వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయి మళ్ళీ చెప్పులు తీసి తీసుకొని అవతల పడేస్తుంటే అంటే ఫ్రిక్షన్ మనం మొండి పట్టుకు వెళ్ళకూడదు, అది మళ్ళీ ఈగోగా మారుతుందని తెలుసుకున్నా. అంటే ఉత్తుగా నిర్ణయానికి రాలే. ఇప్పుడు రోజు చేస్తున్నాం, ఒక రోజు మిస్ అయినా కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. జీవితకాలం చేసే పని 10 రోజులు గ్యాప్ వచ్చింది ఏమి కాదు, నో ప్రాబ్లం. అత్యంత జీవితకాలం యోగా చేస్తా. అంటే ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా రోజు ఎంతసేపు చేస్తారు? నిమిషమే చేయొచ్చు, బట్ చేస్తా. ఏ సమయం ఎప్పుడే ఎంతసేపు మంచిగా కూర్చున్నాం కదా. రోజు 5 to 10 minutes చేసుకుంటాం. ఎక్కడున్నా, అది ఎవరి మధ్యలో ఉన్నా. చివరికి నేను కలెక్టర్ ఆఫీస్లో ఉన్నా రీసెంట్గా, అక్కడ కూడా చేసిన. సార్ కలిపేసుకుంటే ఏమంటే యోగా చేసుకుంటూ చేసుకోన్నాడు, ఆయన తెలుసు నాకు. అంటే ఇది ఎవరు తప్పులు కాదు, ఇది అంటే మనం రూల్ వాళ్ళకి వైలేట్ చేయట్లే. ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది పూర్తి ధ్యానం ఎంత వ్యక్తిగతమో, ఆకలి ఎంత వ్యక్తిగతమో, శృంగారం వ్యక్తిగతం కాదు. కాదు, అది వేరే వ్యక్తి మీద ఆధారపడి డిపెండ్ అయ్యింది కదా. ఇంకొకటి ఉంది, అది వ్యక్తిగతంగా అని చెప్పకూడదు. అదే వాడు ఒక యూట్యూబ్ వీడియో చూసిన, आप क्या किया है అంటే हम इस यूनिवर्सिटी में मास्टरबेशन किया है అంటే महाराज ऐसा मत बोलिए, वही बता रहा हूँ, मास्टर्स बोलो वही किया है అని చెప్తాడు. సో పూర్తి వ్యక్తిగతమైనవే నిన్ను లిబరేట్ చేస్తాయి. లింక్ ఉన్నది దాంట్లో, లిబరేషన్ లేదు. అందుకే సంసారంకి ముక్తికి సంబంధం కుదరదన్నారు. నీకు అది లింక్ ఉంది అనుకున్నావు, అది కూడా అబద్ధం అని తెలుసుకున్నాడు. ఇవన్నీ అబద్ధాలు. అంటే చాతగాని వాళ్ళంతా రూల్స్ పెట్టి ఆలోచింపనీయకుండా చేసిర్రు. అసలు సంసారం లేదు, సన్యాసం లేదు, మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళమే. ఇప్పుడు మనంతా కుటుంబ సభ్యులేనా, నేనేం నీ మీద వచ్చి కూర్చోను వద్దస్తామాను. ఎవరు దూరం మినిమం ఒక 5 feet గ్యాప్ మెయింటైన్ చేస్తారు అందరు. ఎవరికి ఇష్టం ఉంటుంది బాడీని టచ్ చేయడం. ఏదో పెళ్లి చేసుకున్న 2-3 రోజులు 2 నెలలు తప్ప తర్వాత లావ్ అయిపోయి ఎవడు పట్టించుకుంటాడు. సో ఎప్పుడు ఒంటరి వాళ్ళమే. ఉన్నది చెప్తున్నా, ఊరికి నాన్న నీకు లేదు పొట్ట, నాకు లేదు పొట్ట, మనకి ఎందుకు దెబ్బతినని. మరి దెబ్బతిన కొన్ని సంవత్సరాలు గొడవలు లేక నాకు ఎవరితో. అయితే ఎప్పుడు ఒంటరి వాళ్ళమే. తద్వారా సంసారం అనేది ఒక మిత్తు. నువ్వు కూరగాయలు తెచ్చినప్పుడు, పిల్లలకు ఫీజు కట్టినప్పుడు నువ్వు సంసారం ఉన్నావు అంతే. మిగతా టైంలో నువ్వు ఎప్పుడు నీ బాగా చూసుకున్నావు. నిరంతరం ఎవడు పిల్లల గురించి ఆలోచించాడు, అంతకంటే పెద్ద అబద్ధం ఇవ్వట్లేదు. రెండోది సన్యాసం అంటే జస్ట్ ఈ చిన్న బాధ్యత నుంచి తప్పించుకొని ఊరు వెళ్తున్నాడు దూరంగా. సో ఈ రెండింటికి మధ్యన ఒక మంచి మార్గం ఉంది, అది నేను కనుక్కున్నా భూమి మీద మొదటిసారి. సంసారము వద్దు, సన్యాసము వద్దు, ఈ రెండింటి మధ్యన సామరస్యం ఉంది. సో ప్రస్తుతం నేను సంసారంలో లేను, సన్యాసంలో లేను, సామరస్యంలో ఉన్నా. అంటే అవసరం మేరకు సంసారము, అవసరం మేరకు సన్యాసము ఈ మధ్యన ఉంది. అంటే అట్లా ప్రపంచంలో లేము, అట్లా కడప మీద అట్లా ఉన్నాం హాయిగా. అనుకుంటే అటు కాలు పెడితే పిల్లలు, భార్య, బిడ్డ గిడ్డ అందరూ ఉండని. ఎంత ఎక్సలెంట్ ఉంది అసలు. పిచ్చోళ్ళు ఎంత మజా వస్తుంది నిజంగా. నీకు నిజంగా రెస్పెక్ట్ ఇచ్చి నీ బుర్ర తినని వ్యక్తులు ఇంట్లో ఉంటే స్వర్గం అబ్బా. కలిసి తినొచ్చు, నోట్లో ముద్దలు పెట్టుకోవచ్చు, వాడి దొరలు వచ్చి ఎన్నెన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఉత్తగా నువ్వు ఏకగ్ర తినలాగుండి ఏం లాభం. సరే ఇప్పుడు ముక్తి సంపాదించిన ఆ తర్వాత మళ్ళీ సంసారంలోకి రావద్దా? నీకు లిబరేషన్ అయ్యింది. ఇప్పుడు నీకు డ్రైవింగ్ వచ్చింది, ట్రాఫిక్లోకి పోవాలి కదా. సో అందుకని ఖచ్చితంగా మన మనుషుల దగ్గరికి రావాల్సిందే. అప్పుడే జీవితం 100% సుసంపన్నం అవుతుంది. ఇప్పుడు యోగులంతా ముట్టుకోకపోవచ్చు మనుషుల్ని, కానీ దే ఆర్ విత్ పీపుల్. అమ్మాయిలు, అబ్బాయిలు, ముసలు అందరూ అసలు పెద్ద కుటుంబం. రమణ తాత తీసుకో, నిమ్కరులు తీసుకో, పత్రికారు తీసుకో, ఓషో తీసుకో, ఎంతోమంది అసలు ఎంత అందమైన వాళ్ళు. అనే ఆలోచన తీసేస్తే అసలు వాళ్ళకి పెద్ద కుటుంబాలతో ఉన్నారు. అవును బంగా, అంది బ్లడ్ దాగి రిలేషన్. అసలు కుటుంబ సభ్యులు కలిసి ఉండేటోళ్ళు కొన్ని నియమాలు పాటిస్తే బాగుంటారు. కుటుంబ సభ్యులు మాత్రం ఒకరి యాక్ట్స్ని ఒకరు పట్టించుకోవద్దు. ఎక్కువసేపు కలిసి ఉండేవాళ్ళు ఎక్కువ చూసుకోవద్దు, చూసుకున్నా పట్టించుకోవద్దు. ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ నచ్చని అవి క్యారీ చేయకుండా కొత్తగా చూడాలి.
అసలు వేరే వాళ్ళని పట్టించుకోలేదు, మిస్టేక్స్ ఎక్కడివి? పట్టించుకోకపోతే మిస్టేకే లేదు. నేను చెప్పి ఆఫీస్ లో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెడతారు కదా, కుటుంబంలో అట్లా పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ప్రతి చోట స్క్రూటినీ ఉంది, అప్రైజల్ ఉంది, నువ్వు తప్పు. ఇంట్లో కూడా మళ్ళీ అదే కొనసాగుతుంది, బాస్లు అవుతున్నారు. ఇంట్లో అందరూ వాళ్ళ చెప్పులు వదిలేయాలి, వాళ్ళ హోదాలు వదిలేయాలి, వాళ్ళ ఈగోలు వదిలేయాలి. ఇంట్లో చిన్నపిల్లలాగా వీళ్ళతో వస్తాను నోట్లో వేలు పెట్టుకొని ఇట్లా అంటే ఇంట్లో ఏ రూమ్ లో వదిలేయాలి చెప్పలేదు. అసలు ఈగో ఉన్నట్టు యాక్సెప్ట్ చేయడానికి కష్టం కదా. చాలా అది అసలు ఈగో ఉందని ఈగో ఉంది అంటేనే ఇక్కడ రైజ్ అయిపోతుంది. తెలియదు ఆ ఈగో ఉంది అనే విషయం వాళ్ళకి తెలుసో తెలిసినా ఒప్పుకోరు. అది ఆయన డ్యామేజ్ అయితే అయితే ఈగో ఒప్పుకొని నాకు ఈగో దాన్ని వదిలేయడము, మాట్లాడటం తప్పు చేస్తారు, అలాంటి వ్యక్తులు ఉన్నారు. సో ఇక్కడ ఆపేద్దామా? ఓకే, ఇప్పుడు ఆపేయడం మా ఈగో ఒప్పుకోవట్లేదు. బాయ్.